పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రియుడి భార్య కొడుకుని చంపిందట. బా, ప్రియురాలు తనని కాదని ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుందని ఆ ప్రియుడి యొక్క భార్యని కొడుకుని ఇద్దరిని చంపేసినారు. పెట్రోల్ పోసి నిప్పంటించి. మరి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఒక మహిళ ఘాతుకం నల్గొండ జిల్లాలో జరిగింది ఘటన. ఇగో మమత కొడుకు తరుణ్ నందన్ ఇద్దరిని చంపేసిందట. నల్గొండ జిల్లాలో ఘటన. మర్రిగూడ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడి భార్య 6 నెలల కొడుకు పైన ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆమె అక్కడికక్కడే చనిపోగా ఆ పసికందు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం జరిగింది. కేతేపల్లికి చెందిన కుందేలు నగేష్కు మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన మమతతో 5 ఏళ్ల కింద పెళ్ళైంది. 5 ఏళ్ల కింద వారికి 2 కొడుకులు 3.5 సంవత్సరాల అరుణ్ నందన్, తరుణ్ నందన్ ఉన్నారు. నగేష్ కేతేపల్లిలోనే ఉంటూ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కేతేపల్లికి చెందిన సుజాతతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుజాత భర్త 6 ఏళ్ల క్రితం చనిపోగా ఆమెకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆమెది కూడా పెళ్ళయింది, చంపినామెది పెళ్ళయింది, 2 బిడ్డలు ఉన్నారు. భర్త చనిపోయింది. నగేష్కు పెళ్ళైన తర్వాత నుంచి అతనికి సుజాతకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మమతను అంతమొందించాలి అని సుజాత నిర్ణయించుకుంది. శనివారం నగేష్ పని నిమిత్తం పెద్ద కొడుకుతో కలిసి బయటకు పోయిండట. నగేష్ లేడు అని నిర్ధారించుకున్న సుజాత మధ్యాహ్నం కారం, కోళ్లను కోసే కత్తితో పాటు పెట్రోల్ తీసుకొని అతని ఇంటికి వెళ్ళింది. మమత తన చిన్న కొడుకు తరుణ్ నందన్తో ఇంట్లో ఉండగా ఆమె పైన సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక మమత పెద్ద ఎత్తున కేకలు వేస్తూ వీధిలోకి పరిగెత్తింది. స్థానికులు మంటలు ఆర్పేయగా మమత అప్పటికే చనిపోయింది. తరుణ్ నందన్కు 80% గాయాలైనవి. ఆ పసికందును స్థానికులు వెంటనే నాంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మమత పైన పెట్రోల్ పోసిన అనంతరం సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయింది. మృతురాలు మమత తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రాజు తెలిపిండట. ఏం అన్యాయం ఇది, ఎంత ఘోరం ఇది.